అన్నెసెసరీ. మీరు చెప్పింది ఏంటంటే తండ్రి కోసం ఎంతకైనా వెళ్ళే కొడుకు అనే ఒక బేసిక్ ఇమోషన్ని ఇందులో క్యాప్చర్ చేసామంటే ఇప్పుడు ఆయన లైఫ్ చూసినా అండి, ఇన్ కేస్ ఓదార్పు యాత్ర అంటే ఆయన మాట ఇవ్వలేదు, లేదా ఓదార్పు యాత్ర, లేదా ఆయన ఓదార్పు యాత్ర చేయలేదు అనుకోండి, ఫర్ మీ దేర్ ఇస్ నో స్టోరీ యాజ్ సచ్. దేర్ ఇస్ నో, అంటే మహా అవుతే మనము వీ కెన్ షో హిమ్ యాజ్ ఎ కరేజియస్ పర్సిస్టెంట్ మ్యాన్ హూ వెంట్ ఆన్ టు డిఫై, రెబలియస్గా పోయి గెలిచాడు. ఇది ఒక కథ ఉండొచ్చు, వేరే వాళ్ళ కథ ఉండొచ్చు, కానీ నాకు ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాసినేటింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ యూనివర్సల్ ఎమోషన్. నాకు కోర్గా ఏంటి అంటే ఒక తండ్రి కోసం ఒక మాట ఇచ్చాడు కొడుకు. హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఆన్ దట్ డే. మళ్ళా 2 ఏళ్లలో చీఫ్ మినిస్టర్ అయ్యేవాడు. హీ హ్యాడ్ ఎనఫ్ ఫర్ హిస్ జనరేషన్స్ టు లివ్ అపాన్. వై ఈస్ దిస్ మ్యాన్ విల్లింగ్ టు రిస్క్ ఎవ్రీథింగ్ వాట్ హీ హ్యాడ్ ఆన్ ద టేబుల్? రైట్. ఏమీ లేనోడు రిస్క్ చేస్తే ఏం పోదండి, ఉన్నోడు రిస్క్ చేస్తే యూ ప్లేయింగ్ ద హైయెస్ట్ స్టేక్స్ గేమ్. వై డు యు థింక్ హీ రిస్క్డ్? ఫర్ మీ దట్స్ ఎ ఫ్యాసినేటింగ్ థింగ్. తండ్రి కోసమే. Of course, it should have been. At least that. If at all వాళ్ళు చెప్పినట్లు ఓదార్పు యాత్ర చేయకపోయినా అంటే ఏమయ్యేది? వాళ్ళు చెప్పినట్లు అంటే yes, he would have got a minister, chief minister award, or life could have got on. But for me, this part of it where a man is willing to risk everything what he has for something what he believes. అది మోర్ ఇంపార్టెంట్. Unfortunately, ఇది ఒక పొలిటీషియన్ కథ కాబట్టి we have a very divided lines of love and hate. Or not if you just look at it from a character point of view. Here is a character. ఒక మాట ఇచ్చినాడు ఒక ఆయనకి, ఎంత దూరమైనా ఉన్నదంతా హీ వాజ్ విల్లింగ్ టు రిస్క్ అండ్ స్టేక్. దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్, దట్స్ అ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు యాక్చువల్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా ప్యాన్ అవుట్ అయ్యాయి, క్యారెక్టరైజేషన్స్ ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ ఇందులోకి వెళ్ళేలోపు ఈ సినిమా యాత్ర 1 స్మూత్గా వెళ్ళిపోయింది. యాత్ర 2కి ఇంకా సెన్సార్ అవ్వలేదు కదండి? ఇట్ విల్ హ్యాపెన్ అండి. వీ హావ్ అప్లైడ్ ఫర్ ఇట్ అండ్ ఇట్ విల్ కమ్ త్రూ. ఐ డోంట్ సీ ఎనీ రీజన్స్ ఫర్ ఇట్ టు నాట్ హ్యాపెన్. నేను చేసిన ఏ సినిమాలో ఒక సెన్సార్ కట్ లేదు, ఎక్సెప్ట్ ఫర్ వెబ్ సిరీస్ చేసిన దాంట్లో 1 గంట కట్ చేస్తారు. అది తీసేస్తే ఎనీథింగ్ ఆఫ్ నన్ ఆఫ్ మై మూవీస్ ఎదర్ ప్రొడ్యూస్డ్ డైరెక్టెడ్ నెవర్ హ్యాడ్ ఎనీ సెన్సార్. కరెక్ట్. కానీ అంటే ఇది ఇతర కారణాల వల్ల ఏమైనా సెన్సార్ కూడా అంతవరకు వెళ్ళకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? అట్లేం లేదండి. దే మైట్ హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూస్, బట్ ఐ థింక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేర్ ఇస్ అ రూల్, లా ఆఫ్ ల్యాండ్, వేర్ ఇట్ హ్యాస్ టు బి జడ్జ్డ్ ఆన్. నేను చేసిన సినిమాకు దే విల్ హావ్ ఒక ఇండిపెండెంట్ మెరిట్ ఉండాలి. ఇండిపెండెంట్ ఉంటుంది, దట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే దీనికి చాలా సిమిలర్ గా బట్ వెరీ డిఫరెంట్ అప్రోచ్ తో వస్తున్న సినిమా వ్యూహం. డు యు హావ్ అ కామెంట్ ఆన్ దట్ మహి గారు? No, I think each one is entitled to make their own story and each version of it. Correct. And there will not be any similarities to it. Absolutely. మనది మహాద్భుతము, లేదంటే వాళ్ళది బాగాలేదనో, లేదా వాళ్ళది బాగుందనో, మన దట్స్ నథింగ్ దేర్. హియర్ ఇస్ పీపుల్ హ్యావ్, నా వర్షన్ నాకు, నేను ఒక కోర్ స్టోరీ చెప్పాను. ఐ డోంట్ థింక్ దట్ కోర్ స్టోరీ వుడ్ మ్యాచ్ టు ఎనీవన్ ఎల్స్ మేకింగ్ ఇట్. ఓ తండ్రి కొడుకు ఇచ్చిన మాట కాదు. ఇఫ్ ఈ లైన్ ఆడియన్స్కి, ఇఫ్ అట్ ఆల్ దే ఫ్యాసినేటెడ్ అండ్ దే థింక్ దిస్ ఈస్ ద వర్షన్ దట్ దే వుడ్ వాంట్ టు సీ, దే విల్ కమ్ అండ్ సీ ఇట్. దాదాపు వ్యూహంకి కూడా అడ్డంకులు రావడం, మీ యాత్రకి కూడా డిలేస్ జరగడం సెన్సార్ విషయంలో, దీన్ని ఎలా చూస్తున్నారు? ఇది డ్యూ సీట్ యాజ్ ఇది ఒక పొలిటికల్ మూవ్గా చూస్తున్నారా? ఈ సెన్సార్ బోర్డు వైఖరి కావచ్చు, లేదు ఓవరాల్గా అసలు ఈ పొలిటికల్ సినిమాల క్రమం అన్నీ కూడా ఇలా అడ్డుకట్టలు రావడం? ఐ థింక్ ఐ కాంట్ కమెంట్ అపాన్ మై థింగ్ అండి, ఎందుకంటే ఐ నాట్ ఫేస్డ్ ఇట్ యట్. ఇట్ ఇస్ టూ ప్రీమేచ్యూర్. కష్టం రాకముందే కష్టం అవుతుందని చెప్పుకోవడం ఇట్స్ నాట్ పాయింట్లెస్. అండ్ సో ఫార్ ఇట్ హస్ బీన్ దేర్ అండ్ ఐ హావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఇట్ గోస్ త్రూ యాజ్ ఎ ఫెయిర్ హియరింగ్ అండ్ అంతే. అవును, చాలా మీరు అన్నట్టుగా ఎప్పుడో జరిగిన చరిత్రని మళ్ళీ చెప్పడం అంటే ఓకే, అది నోబడీ మే వెరిఫై, బట్ ఇది 10 ఏళ్లలో జరిగిన ఈ కథలు, క్యారెక్టర్స్ అందరూ మన చుట్టూనే ఉన్నారు. కాస్టింగ్ విషయంలో చెప్పండి మహి గారు, ఏం చేశారు, ఎలా పట్టారు ఈ క్యారెక్టర్స్ని? జగన్మోహన్ రెడ్డి గారి ప్రైమరీ క్యారెక్టర్, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టరు, భారతీ రెడ్డి గారి క్యారెక్టరు, ఇంకా చాలామంది అఫ్ కోర్స్ విజయమ్మ గారి క్యారెక్టర్, ఆశ్రిత, ఐ స్పోక్ టు హర్ రీసెంట్లీ. అందుకని ఫ్యూ క్యారెక్టర్స్ ఆర్ క్లబ్డ్ అండి. మనము నేను 2 hours 10 minutes సినిమా ఇది. ఈ 2 hours 10 minutes సినిమాలో ఐ క్యాంట్, నేను చెప్పిన కోర్ స్టోరీకి కాన్సెప్ట్ దానికి తగ్గట్టుగానే దే వర్ ఆల్ క్యారెక్టర్స్ విచ్ వేర్ క్రియేటెడ్. దే విల్ బి లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ హూ వోంట్ ఎగ్జిస్ట్, విచ్ ప్రైమర్లీ అనదర్ ఫిలిం మేకర్ ఆర్ స్టోరీ టెల్లర్ వుడ్ థింక్ దట్ ఈయన కథలో ఇది ఉండాలి అనుకునేవి ఉంటాయి, నా దాంట్లో లేవాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు కాస్టింగ్, జీవా ఈజ్ ద వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఐ థింక్ నేను అతని తమిళ్ మూవీస్ చాలా చూశాను. ఐ హావ్ సీన్ హిమ్ అండ్ ఈజ్ అ ప్రెటీ గుడ్ యాక్టర్. హిస్ బాడీ ఫ్రేమ్ అండ్ హిస్ లుక్ స్లైట్లీ క్లోజ్ టు జగన్. బట్ ఐ మీన్ నేను ఎప్పుడు కాస్టింగ్ ఐ డోంట్ లుక్ ఫర్ లుక్ అలైక్స్. ఏమన్నా కొన్ని లుక్ అలైక్స్ ఆర్ ఆల్ యాక్సిడెంటల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కేతకి హూస్ డన్ భారత కరోల్, ఇట్స్ వెరీ కోఇన్సిడెంటల్ దట్ షీ లుక్స్ అలైక్. కానీ అది నా ఎఫర్టే కాదు, అది నాకు వచ్చిన దాంట్లో షీ లుక్డ్ వెరీ క్లోజ్.
the more important part was I wanted her to be a performer. Even if she didn't look good అండి, I want, if at all she was a good performer, బాగా నటించగలిగితే, that would have been my requisite. Yeah, performance is a requisite, not a look alike అండి. మళ్ళీ అచ్చుగుద్దిని నేనే మిమిక్రీ చేయడం లేదు, లేదా ఐ డోంట్ లుక్ వెన్ ఐ కాస్ట్, ఐ డోంట్, మమ్ముట్టి గారికి వైఎస్ఆర్ గారికి ఏ విధాన పోలిక లేదు. బట్ ఒక డెమీనర్ లో, ఒక బాడీ లాంగ్వేజ్ లో ఒక శాంతమైన, అవునండి, అది ఇంపార్టెంట్ నాకు. మనము ఇప్పుడు పీపుల్ యాత్ర చేసేటప్పుడు కూడా దేర్ వాజ్ 2 versions మేము అనుకుంటుండేది. వైఎస్ఆర్ లాగా కొంచెం హెయిర్ తగ్గిద్దాము, లేదా వెరీ క్లోజ్గా మేనరిజం చేద్దాము. దిస్ అ థింగ్, బికాస్ బయోపిక్స్లో చాలామంది దే వుడ్ వాంట్ టు డూ ఇట్ వెరీ లుక్ అలైక్, బట్ ఐ వాజ్ అగెనిస్ట్ ఇట్. ఇట్స్ డోంట్ నీడ్ టు. మనం రాసే సీన్, ఫస్ట్ సీన్లో ఇఫ్ అట్ ఆల్ దే థింక్ దట్ దిస్ ఈస్ బిలీవబుల్, ఈ మనిషి వైఎస్ఆర్లా ఉన్నాడు, ఆర్ ఇఫ్ యూ కెన్ క్యాప్చర్ దట్ ఔరా, ఊడేం క్వశ్చన్ అడగడు. So this is the same thing, and but Jiva was cast because he was a very good performer, right? And Ketiki looks alike, but she is a good performer, and we cast Mahesh Manjrekar. అతను ఉన్నారు ఇందులో. మమ్ముట్టి గారు అసలు రారు కదా? ఉన్నారు. మమ్ముట్టి గారు కూడా వస్తారు. He has a large part of the film. తండ్రి కొడుకు కథలో తండ్రి లేకుంటే ఎట్లండి? ఓహో, తండ్రి కొడుకు కథ అంటే మరి ఎపిసోడిక్ గా ఎక్కడి నుంచి మొదలైంది కథ అని అడగాల్సి వస్తుంది. 2009 నుంచి మొదలవుతుంది. 9 నుంచి మొదలై బహుశా 19 వరకు, 19 ప్రమాణ స్వీకారంతో అయిపోతుంది. ప్రమాణ స్వీకారంతో. అదే అంటే సింగిల్ లైన్ ఆర్డర్ అంటారు కదా, అలా సింగిల్ లైన్ ఆర్డర్లో, లేకపోతే సింగిల్ లైన్ సినాప్సిస్ అంటారా, మీరు ఏమంటారంటే టెక్నికల్గా నాకు తెలియదు. 1 line సినాప్సిస్ అనొచ్చు, థీమ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. 1 line థీమ్లో చెప్పాలంటే ఒక తండ్రి కొడుకుల కథ అని చెప్తారా, లేక ఒక తండ్రి కోసం, తండ్రికి ఇచ్చిన మాట కోసం ఒక కొడుకు చేసిన యుద్ధం అనుకోండి. నాకు వచ్చిన తెలుగులో చెప్తున్నా, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, కొడుకు చేసిన రాసుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట. బట్ ఆయన ఎప్పుడు ఇచ్చారు మాట? తండ్రి కోసం అన్నాడు. తండ్రి కోసం ఇచ్చిన మాట, తండ్రికి ఇచ్చిన మాట కాదు. తండ్రి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఒక కొడుకు చేసిన యుద్ధం అనుకో. యుద్ధం. ఆ యుద్ధంలో ఎలా విజయం సాధిస్తాడు? The war could have been defying whoever it is to make sure that he, whatever is promised is fulfilled, and the consequences he has to face or whatever it is. Obviously సినిమాలో మీకు సెంట్రల్ క్యారెక్టర్స్ కాకుండా ఆ సమయంలో చుట్టుపక్కల ఉండే ఏ నాయకులు కనిపిస్తారనే సహజమైన ప్రశ్న ఇప్పటికి ఈ పాటికి మిమ్మల్ని అడుగుంటారు చాలా మంది. నేను మళ్ళీ అడుగుతున్నా. There will be opposing forces, and I would like to thread a thin line because I am claiming it to be a fictional film which is based on real events. So I would not want to mention their names anything, but it is there. Why so పేర్ల సంబోధన కూడా ఉండదా సినిమాలో? ఉంటుంది, బట్ సపోజ్ మీరు ఉన్నారనుకోండి సినిమాలో, మీ పేరు మహి, ఇలా రా బాబు అని పిలుస్తారా, లేకపోతే ఇంకేదో పేర్లు ఉంటుందండి, బట్ ఇట్ మైట్ నాట్ బి ద సేమ్ నేమ్. కొంచెం అంటే మీరు ఏం చేశారు, సన్నివేశాలని ఒక సారూప్యత చూపిస్తూ దాన్ని మక్కి కాకుండా. ఇప్పుడు గురు అనే సినిమా ఉందండి, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ముఖేష్ అంబానీ అనుకున్నాము. సో ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, హీ ట్రైడ్ టు క్యాప్చర్ హిస్ జర్నీ. ధీరుభాయ్ అంబానీ, ది గురు మూవీ. ఇట్స్ అబౌట్ హౌ ఎ స్మాల్ టౌన్ మ్యాన్ హూ వాస్ an ambitious, wanted to become a businessman, top businessman country. He had his own liberties. He said he had 2 daughters. He went, he had a thing. So nothing, and it's I trend. So I'm threading that line where I would like to keep my story, trying to capture the core soul or the core journey of the story. And